వెల్కమ్ టు పవర్ బిఐ వికీ ఇన్ తెలుగు. సో ఈరోజు వచ్చేసి ఏమంటే కొత్త ప్రాజెక్ట్ దట్ ఈస్ కాల్డ్ OLX. సో మనకు వచ్చేసి ఏంటంటే OLX వాళ్ళు సమ్ డేటా ఇచ్చారు అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా ఇచ్చారనమాట. సో ఆ డేటాని రిక్వైర్మెంట్స్ తీసుకొని మనము ఒక రిపోర్ట్ క్రియేట్ చేసి OLX వాళ్ళకి ఆ రిపోర్ట్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వాళ్ళు మనకు డేటా పంపించినది టెరిటరీ టేబుల్, సేల్స్ టేబుల్, రిటర్న్ టేబుల్ అండ్ అలానే ప్రొడక్ట్ టేబుల్, ఇలా సమ్ డేటా అయితే ఉంది. కస్టమర్ టేబుల్ అయితే ఉంది, ప్రొడక్ట్ టేబుల్ అయితే ఉంది. సో ఇక్కడ వాళ్ళు చూసినట్టయితే సమ్ టాస్క్ అయితే అడిగారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏమంటే మనకు OLX కాబట్టి కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. సో అందుకోసం అనేసి వాళ్ళు ఏమి విషయం చెప్పారంటే డైరెక్ట్ క్వరీ మోడ్ అయితే యూజ్ చేయమని చెప్పారనమాట. సో టుడే వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ క్వరీ మోడ్ లో OLX రిపోర్ట్ ఎలా క్రియేట్ చేస్తామో జస్ట్ చూద్దాం. వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి. సో ఫస్ట్ ఏమంటే డేటా ఇది ఇచ్చారు. సో ఆ డేటాను వచ్చేసి ఏమంటే SQL సర్వర్ లోకి తీసుకెళ్ళమని చెప్పారనమాట. సో SQL సర్వర్ లో వచ్చేసి ఏమంటే ఒక OLX డేటాబేస్ క్రియేట్ చేయమన్నారు. అలానే అక్కడ వచ్చేసి ఏమంటే డేటా మోడలింగ్ చేయమన్నారు అనమాట. సో డేటా మోడలింగ్ అంటే నథింగ్ బట్ టేబుల్ టు టేబుల్ మధ్య రిలేషన్షిప్ క్రియేట్ చేయడం, అన్వాంటెడ్ డేటా ఏదైనా ఉంటే దాన్ని మనం రిమూవ్ చేయడం, ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఏమన్నారంటే కాన్ఫిగరేషన్ టు ఎక్సెల్ టు SQL సర్వర్. సో వాళ్ళు ఏమన్నారంటే అడ్వాన్స్డ్ ఏదైనా సరే ఒక డేటా అనేది సో ఏదైనా కొత్తగా యాడ్ అయింది అనుకోండి, ఆ డేటా వాళ్ళు ఆ డేటా సోర్స్ లో కానీ యాడ్ చేశారనుకోండి, లేదంటే ఎక్కడైనా వాళ్ళు వెబ్ సర్వర్ లో యాడ్ చేసినా మనకి ఏంటంటే ఆ డేటా వచ్చేసి ఏమంటే SQL సర్వర్ రావాలి. సో SQL సర్వర్ రావాలంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం SSIS అనే దాన్ని యూజ్ చేసి మనం వచ్చేసి ఏం చేస్తామంటే ఆ డేటాని వాళ్ళ వెబ్ సర్వర్ లో నుంచి డేటా వచ్చేసి ఏం చేస్తామంటే మన SQL సర్వర్ కి కాన్ఫిగర్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయమన్నారంటే డేటాని తీసుకొచ్చేసి పవర్ బిఐ తీసుకొచ్చేసి రిపోర్ట్ అయితే క్రియేట్ చేయమన్నారు. వాళ్ళ యొక్క రిపోర్ట్ ఎలా క్రియేట్ చేయమన్నారంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ పేజీ. సో ఫస్ట్ పేజీ వచ్చేసి ఏమంటే హోమ్ అన్నారు, హోమ్ పేజ్. ఓకే, హోమ్ పేజ్ అన్నమాట. హోమ్ పేజ్ వచ్చేసి ఏమంటే టైటిల్ యాడ్ చేయమన్నారు. ఆ టైటిల్ కింద వచ్చేసి ఏమంటే స్లైసర్స్ టైటిల్, తర్వాత వచ్చేసి ఏమంటే స్లైసెస్ అనమాట, ప్రొడక్ట్ గ్రూప్, కస్టమర్ గ్రూప్, డేట్, ఇవన్నీ కూడా. ఇక్కడ మీరు చూసినట్టయితే స్లైసర్స్ ఆఫ్ అండ్ ఆన్ బటన్స్ పెట్టమన్నారు. అంటే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి స్లైసెస్ కావాలన్నప్పుడు దాన్ని ఆన్ చేసుకున్నప్పుడు స్లైసెస్ అయితే ఎనేబుల్ లో ఉండాలి, ఆఫ్ చేసినప్పుడు వచ్చేసి ఏమంటే స్లైసెస్ అయితే కనిపించకూడదు. నెక్స్ట్ ఏమన్నారంటే పేజ్ నేమ్స్ ఆఫ్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఏమంటే పేజ్ నేమ్స్ అయితే కనిపించాలి, ఆన్ చేసినప్పుడు వచ్చేసి ఏమంటే స్లైసర్స్ అయితే రావాలి. తర్వాత ఏమన్నారంటే మల్టీ కార్డ్ లో సమ్ మెజర్స్ అయితే ఇచ్చారు, ఆ మెజర్స్ అయితే మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బటన్స్ లో కేటగిరీ నేమ్స్, అలానే ఇక్కడ అబోవ్ మెజర్ ఈ ఆల్ మెజర్స్ బై ఇక్కడ కేటగిరీ నేమ్స్ నథింగ్ బట్ ప్రొడక్ట్ గ్రూప్ కావచ్చు, కస్టమర్ గ్రూప్ కావచ్చు, డేట్ కావచ్చు, టెరిటరీ గ్రూప్ కావచ్చు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా. అంటే ఇక్కడ ఇచ్చేసి ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, ఆ ప్రోడక్ట్ ఇక్కడ మనం ఆ ప్రోడక్ట్ ని క్లిక్ చేస్తే ఇక్కడ ఈ చార్ట్ లో ఈ ప్రోడక్ట్ లో ఉన్న డేటా మాత్రమే చూపించాలి, వేరే డేటా అయితే చూపించకూడదు అనమాట. సో అలాగొచ్చేసి ఏమంటే వాళ్ళు రిక్వైర్మెంట్ అయితే ఇచ్చారనమాట. అలానే సెకండ్ పేజ్ వచ్చేసి ఎలా ఉండాలంటే సెకండ్ పేజ్ వచ్చేసరికి ప్రొడక్ట్ ఇన్ఫో. సో ప్రొడక్ట్ ఇన్ఫోలో వచ్చేసి ఏమంటే స్లైసర్స్ ఆఫ్ ఆన్, ఇంతకు ముందు మనం హోమ్ పేజ్ చెప్పుకున్నట్టు అలానే ఇక్కడ మీరు చూసినట్టయితే ఆర్డర్ డీటెయిల్స్ బై ప్రొడక్ట్ గ్రూప్. ఆర్డర్ డీటెయిల్స్ అంటే నథింగ్ బట్ ఆర్డర్స్ క్రియేట్ చేసినవి అలానే రిటర్న్ అయినవి అనమాట. అలానే ఇక్కడ మీరు చూసినట్టయితే టోటల్ సేల్స్ అన్నాడు, టోటల్ సేల్స్ అండ్ ఆర్డర్ లాట్స్ అండ్ ప్రొడక్ట్ గ్రూప్ అన్నాడు. ఇక్కడ మీరు చూసినట్టయితే టోటల్ సేల్స్ వచ్చేసి ఏమంటే ఫార్ములా కూడా ఇచ్చాడు అనమాట, టోటల్ ఆర్డర్ క్వాంటిటీ ఇంటూ ప్రొడక్ట్ ప్రైస్ అన్నాడు. అలానే నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఆర్డర్ క్వాంటిటీ వర్సెస్ రిటర్న్ క్వాంటిటీ. సో ఎన్ని ఆర్డర్స్ అయితే వచ్చాయి, ఎన్ని ఆర్డర్స్ అయితే వెళ్ళాయి. అలానే టాప్ ప్రొడక్ట్స్ బై సేల్స్, టాప్ 5 ప్రొడక్ట్ బై సేల్స్ అన్నాడు, బాటమ్ 5 ప్రొడక్ట్ బై సేల్స్ అయితే అన్నారు అనమాట. అలానే మీరు ఇక్కడ చూసినట్టయితే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, మిగతా అంత ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ యాడ్ చేయమని చెప్పారు. యాడ్ చేయమని చెప్పి అలానే పేజీ 1, పేజీ 2. సో పేజీ 1 లో వచ్చేసి ఏమంటే ఈ విధంగా సేమ్ యాజ్ పేజీ 2, పేజీ 3 వచ్చేసి ఏంటంటే సిమిలర్లీ పేజీ 2 లో మనం ఏవైతే చేసామో అవే థింగ్స్ వచ్చేసి ఏమంటే పేజీ 3 లో కూడా చేయమని చెప్పారు అనమాట. అలానే పేజీ 4 కూడా సేమ్ అలానే. సో వన్స్ అంతా రిపోర్ట్ మొత్తం వన్స్ అంతా 4 పేజెస్ కానీ కంప్లీట్ అయితే నెక్స్ట్ ఏం చేయమని చెప్పారంటే పవర్ బిఐ సర్వీస్ లోకి అయితే పబ్లిష్ చేయమని చెప్పారు. పబ్లిష్ చేసి అక్కడ డాష్ బోర్డ్ అయితే క్రియేట్ చేయమన్నారు. అలానే సెటప్ గేట్వేస్ వచ్చేసి ఏమంటే సెటప్ చేయమని చెప్పారు. షెడ్యూలింగ్ రిఫ్రెష్ టైం అయితే ఇవ్వమని చెప్పారు. అలానే డేటా అలర్ట్స్ అయితే
బై ఆర్డర్స్ వైజ్ డేటా అలర్ట్స్ అయితే క్రియేట్ చేయమని చెప్పారు. నెక్స్ట్ ఏం చేయమని చెప్పారంటే షేర్ ది రిపోర్ట్, ఆ రిపోర్ట్ లోకి షేర్ చేయమన్నారు అనమాట. సో నెక్స్ట్ ఏం చెప్పారంటే షేర్ చేసిన తర్వాత దాంట్లో వచ్చేసి ఏమంటే ఏదైనా న్యూ డేటా కానీ యాడ్ చేయమని చెప్పారు. యాడ్ చేసిన తర్వాత ఆ ఒక్క రిపోర్ట్ అనేది చేంజ్ అవుతుందో లేదో చెక్ చేయమని చెప్పారు అనమాట. సో ఇది OLX వాళ్ళు వచ్చేసి ఏమంటే మనకైతే ఇచ్చారు. మనం వచ్చేసి ఏమంటే ఆ రిపోర్ట్ అయితే క్రియేట్ చేయాలి. సో మీకు వచ్చేసి ఏమంటే ఈ ప్రాజెక్ట్ యొక్క ఫుల్ వీడియో కావాలి అనుకున్నట్టయితే ఈ కింద ఉన్న నెంబర్ కానీ కాల్ చేసినట్టయితే ఫుల్ వీడియో అయితే ఇవ్వబడుతుంది అనమాట. సో అది వచ్చేసి ఏమంటే ఫ్రీగా కాదు, సమ్ అమౌంట్ అయితే అవుతుంది. లేదు మొత్తం నాకు పవర్ వే ట్రైనింగ్ మొత్తం కావాలి, లేదంటే SQL సర్వర్ ట్రైనింగ్ వీడియోస్ మొత్తం, రికార్డెడ్ వీడియోస్ మొత్తం కావాలన్నప్పుడు మీరు కానీ కింద నెంబర్ కానీ ఇచ్చామంటే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబడుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.